తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో సమాజానికి వివరించడానికి ఒక ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, సహచార మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ దేశంలో ఉన్న ప్రముఖులను, నిర్మాణ సంస్థల్ని, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ మీద రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇంకొంతమంది సంపూర్ణమైన సమాచారం లేకపోవడం వల్ల, అసంపూర్తి సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది మనసుల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ శాఖను నిర్వహించేటప్పుడు ప్రజలు ఒక బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మమ్మల్ని నమ్మి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ అధికారాన్ని కాపలాదారుగా ఉపయోగించడమే తప్ప ఈ అధికారాన్ని ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి, వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడానికే ఈ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలా, చరిత్రను ఒకసారి గమనించినప్పుడు చరిత్రలో నాగరికత ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందినా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత విలసిల్లింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అది సముద్రపు ప్రాంతం కావచ్చు, నదులు కావచ్చు, నీటి ప్రవాహంతో కూడుకున్న ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాలే అత్యధికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. I have visited Thames River, I have visited Hudson River in New York, I have visited Thames River in London, I have visited Seoul, I have visited Singapore, I have visited Dubai, I have visited many places, including Ahmedabad, Sabarmati river front. I have seen many places, I have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు అభివృద్ధి పదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంకా మనం అభివృద్ధి నిరోధకులుగా మారి ఒక బృహత్ కార్యాచరణను తీసుకొని ముందు వెళ్లకుండా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేద్దాము. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలని, ఈ ప్రోగ్రామ్ని ఒక బాధ్యతాయుతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 27 నెలల మా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కొన్ని వందల వేల గంటలు నేను అధికారులతో కానీ, ఎక్స్పర్ట్స్తో కానీ, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తో కానీ, ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్తో అందరితో కూర్చొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కులీ కుతుబ్ షాయిలు, నిజాం సర్కారులు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, నిజాం అండ్ బ్రిటిషర్ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మిస్తే, గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో సైబరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ దాదాపుగా 2100 స్క్వేర్ కిలోమీటర్స్
1,34,00,000 జనాభా ఈరోజు నివసిస్తున్నారు. ఇంత జనాభాకు అవసరమైన తాగునీరే కానీ, పరిశ్రమలకు కానీ, అభివృద్ధి కోసం ఏ రకమైన ప్రణాళికలు చేపట్టాలని ఆలోచన చేసినప్పుడు కృష్ణానది జలాలను, గోదావరి నది జలాలను ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి స్వతంత్ర భారతదేశంలో మనం ప్రయత్నం చేసినాం. కానీ ఒక గొప్ప విషయం ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. నిజాం రాజు అయి ఉండొచ్చు, చక్రవర్తి అయి ఉండొచ్చు. నిజాం గారి మీద రకరకాల అభిప్రాయాలు చాలామందికి ఉండొచ్చు. చాలామంది నిజాం పరిపాలన ఒప్పుకొని ఉండొచ్చు, ఒప్పుకోకపోయి ఉండొచ్చు. కానీ నిజాంను ఒక విషయంలో మనందరం ఈరోజు ఆదర్శంగా తీసుకొని అభినందించాల్సినంత గొప్ప పనులు చేసాం. 1908లో ఉప్పెన వచ్చి ఈ నగరాన్ని కమ్మేసినప్పుడు 10 నుంచి 15,000 మంది ప్రాణాలు పోయినప్పుడు ఈసా నది, మూసా నది ఈ నగరంని కప్పేసి ఉప్పెనగా మారి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు నిజాం ప్రభువులు చెల్లించిపోయి ఈ నగరంలో ప్రజలకు ఈ ప్రమాదం ఉండకూడదు, ఏమి చెయ్యాలని ఆలోచన చేసి 1908 వచ్చిన ఫ్లడ్స్లో ప్రపంచంలోనే ఎక్స్పర్ట్స్ కోసం టెండర్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక గొప్ప ఇంజనీర్ని ఈ వరదల్ని నియంత్రించడానికి, ఈ ఉపద్రవం నుంచి తన నగరాన్ని, తన ప్రజల్ని కాపాడుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసి ఆనాడు వారిచ్చిన ఆదేశాల మేరకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచ్చిన డిజైన్స్ అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే మూసా నది, పరిగి ప్రాంతం నుంచి వచ్చే ఈసా నది, ఈ రెండింటి యొక్క వరదల్ని నియంత్రించడానికి, నియంత్రించిన నీళ్లను ప్రజలకు ఉపయోగించడానికి ఒక పక్కన హిమాయత్ సాగర్, ఇంకొక పక్కన ఉస్మాన్ సాగర్ని నిర్మించి 1921 104 సంవత్సరాల క్రితం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రోజుకి హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తున్నాయి. 100 సంవత్సరాలు పూర్తయిన చెక్కు చెదరకుండా కట్టడాలు వరదల్ని నియంత్రించడమే కాకుండా హైదరాబాద్ నగర ప్రజల్ని కాపాడడమే కాకుండా ఈ నగరానికి వ్యాపారం కోసము, విద్య కోసము, ఉపాధి కోసం వచ్చే కోట్లాది మంది దాహార్తిని తీర్చే ప్రాజెక్టులుగా ఈరోజు ఒక గొప్ప మన్నన పొందిన ప్రాజెక్టులు నిజాం ప్రభువు నిర్మించిండు. 110 సంవత్సరాల క్రితము నిజాం సర్కారే ఇంత గొప్ప విజన్ తోటి నదీ పరివాహక ప్రాంతాన్ని కేవలం తాగునీరు కోసం ఉపయోగించలే. హిస్టారికల్ హెరిటేజ్ స్ట్రక్చర్స్ తారామతి బారాదరి నుంచి మొదలు పెడితే చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, హైకోర్ట్, సిటీ కాలేజ్, యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, కులీ కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి మొదలు పెడితే ఒక గొప్ప సంస్కృతిని, వారసత్వ సంపదను, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ హాల్, టౌన్ హాల్, టుడే ఇట్ ఈస్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 16th నుంచి అక్కడ నడపబోతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి శాసనసభ సమావేశాలు ఆ టౌన్ హాల్లోనే ఆ రోజు మనకు అవకాశం వచ్చింది. ఈ విధంగా ఒక గొప్ప వారసత్వ సంపదను, ఒక గొప్ప గుర్తింపును ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా నిజాం సర్కారు మనకు అందించిన ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మనందరం ఆలోచన చేయాలి. ఈరోజు నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు, విమర్శించిన సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు. కానీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉన్నవాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ రాంగ్, యూ ఫైండ్ అవుట్, యూ సజెస్ట్. ఐఎమ్ దేర్ టు టేక్ యువర్ సజెషన్స్, ఐఎమ్ దేర్ టు ఇంప్లిమెంట్ యువర్ సజెషన్స్. బట్ యూ ఆర్ సింప్లీ సేయింగ్ దట్ no is not solution for Musi reservation. This is what my answer. This is how I am going to react. ఈ రోజు ఏం చెయ్యాలనుకుంటున్నామో సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, మన్హాటన్ నుంచి మొదలు పెడితే కుష్మన్ వేక్ఫీల్డ్, రియో, దీస్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, ఇన్ వాటర్ రిజర్వేషన్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్.
So we are paying almost 160 crores for those consultants for this project. We have not appointed this consultant just like that. We have called global tenders. We have seen everything. We have seen their completion projects. ఇట్లాంటివన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరాన్ని రక్షించుకోవాలి. ఈరోజు 1,34,00,000 జనాభా ఉంది. 2050కి నెక్స్ట్ 25 ఇయర్స్లో 24 ఇయర్స్లో 2,80,00,000 జనాభాకి మనం చేరుకోబోతున్నాము. ఈ ప్రజలకు అందరికీ కూడా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆర్ ఎనీ అదర్ గూగుల్ లాంటి సంస్థల్ని ఈ నగరానికి తేకపోయి ఉంటే ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ బాగుపడి ఉండేదా? ఈరోజు ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? 94 to 2004 TDP, 2004 to 2014 Congress, 2014 to 2024 TRS. But all we have made all policies from 94 to 2014. All these 25 years we have planned like anything. We may have a political differences, we may have a issue-based arguments, but we have not defeated our policies. There is no policy paralysis in our government. Today also I am continuing all those policies from 94 to 2024. All these 30 years, whatever the then governments have taken certain policies, the best policy, the best practice is I am continuing. The other issues, wherever I am getting some problem, wherever I am getting some feedback, I am improving my policies. I have changed my working style. You know, I am an aggressive speaker in political platform. People have seen only one face. Today I wanted to show my other face. Today I got a responsible position. I have to deliver. I cannot sit just like that. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినప్పుడు ఏమి చేయకుండా కూర్చొని 16-17 మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వస్తే కొద్ది మందే గుర్తున్నారు. ఎందుకు? వాళ్ళు చరిత్రకు అవసరమైన, భవిష్యత్ తరాలకు అవసరమైన ప్రణాళికలు రచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు చరిత్ర వాళ్ళని గుర్తుపెట్టుకున్నది. నిజాం పోయినా, నిజాం వారసులు లేకపోయినా ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు. అతను నిర్మించిన వారసత్వ సంపదను వినియోగించకుండా మన అభివృద్ధి ప్రణాళికలే లేవు. Charminar, it is not symbol of Charminar, just tourism spot. He has designed everything around Charminar. You go and see special economic, he has created special economic zone. మీకు అక్కడ పర్ల్స్ మన దగ్గర ఉత్పత్తి, వరల్డ్స్ బెస్ట్ పర్ల్స్ మీకు చార్మినార్ దగ్గర దొరుకుతాయి. వరల్డ్స్ బెస్ట్ బ్యాంగిల్స్ చార్మినార్ దొరుకుతాయి. మీకు పత్తర్ గట్టి, కబూతర్ ఖానా, మోజంజాయ్ మార్కెట్, యూ సీ ఎవ్రీథింగ్. ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువును గుల్జార్ హౌస్ నుంచి మొదలు పెడితే చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను నిజాం సర్కార్ క్రియేట్ చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏ పర్యాటకులకు వచ్చినా ఆడపిల్లలకు గాజులు కొనుక్కోవాలన్నా, లేకపోతే కన్న కూతుర్లకి మీకు పర్ల్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇతర ఏం కొనుక్కోవాలన్నా, ఏ రకమైన పక్షులు, జంతువులు ప్రపంచంలో ఇలాంటి పక్షిని, ఎలాంటి జంతువుని చూడాలన్నా కబూతర్ ఖానాకి వెళ్తే నువ్వు అన్ని చూడగలుగుతావు. ప్రపంచంలో పండించే ప్రతి ఫ్రూట్ని మోజంజాయ్ మార్కెట్కి వెళ్తే మనం చూడగలుగుతాం. ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువును ఆ చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ప్రతి అంశాన్ని నిజాం ఆ రోజు విజువలైజ్ చేసి భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్నే మనకి ఇచ్చిండు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిజాం కాలేజ్, ఆలియా జూనియర్ కాలేజ్, నిమ్స్ ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, యూ సీ ఎవ్రీ స్పెషలైజేషన్. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ మేము స్పెషలైజ్ చేసినాం, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ప్రారంభించినాం అని ఈ రోజు చెప్తారు. కానీ 100 years బ్యాక్, వే బ్యాక్, నిజాం హెస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇంత అద్భుతమైన నగరాన్ని మనకు వారసత్వం ఇస్తే ఈ గొప్ప మూసా నది, ఈసా నది సంగమం,
ఎక్కడైతే సముద్రాల సంగమం నదుల సంగమం ఉందో మహాత్మా గాంధీ గారిని ఆనాటి దుర్మార్గులు పొట్టన పెట్టుకుంటే వారి అస్థికలను వారి స్ఫూర్తినివ్వడానికి వివిధ రాష్ట్రాలకు దేశంలో వివిధ ప్రాంతాలలో పెట్టారు. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు కలిసే చోట మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను పెట్టడం ద్వారా ఈరోజు అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచం అంతా అక్కడికి వచ్చి చూస్తుంది. కన్యాకుమారిలో ఏదైతే నిర్ణయం తీసుకొని పెట్టినరో ఈరోజు మూసా ఈసా నదుల సంగమం లంగరౌజులో కూడా బాపు ఘాట్ కూడా అలాంటిదే. కానీ బాపు ఘాట్ ఎందుకు కనుమరుగైంది? బాపు ఘాట్ ఉంది, 2 నదుల సంగమం అని ఇక్కడ ఉన్న ఎంతమంది మనం గుర్తించి మనం ఆ ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం? ఎందుకు మనం ఇంత వారసత్వ సంపదను మనం ఎందుకు కోల్పోతున్నాం? ఈరోజు మూసా నది ఈసా నదితో మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి సమస్య అవుతుంది అనుకున్నప్పుడు ఈరోజు గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి దాదాపుగా 2.5-3 టీఎంసీలు నిరంతరం హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిలో కంటిన్యూస్గా ఆ నీటిని ప్రవహింపజేయాలని మిగతా 17.5 టీఎంసీ హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు పనులను ప్రారంభించినాం. ఈరోజు మీరు ఎంతసేపు ఉన్న రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళకి జరుగుతున్న సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. నేను కూడా సానుభూతితో ఉన్నాను. కానీ కిందున్న నల్గొండ గురించి ఒకరైనా ఆలోచన చేస్తుండ్రా? ఈరోజు ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యము, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఒక స్టడీస్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ నో ఇక్కడ లివబుల్ కండిషన్స్లో ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి ఒక పక్కన నల్గొండ ప్రజలకు ప్రకృతే ఒక శిక్ష విధిస్తే ఈరోజు మానవ తప్పిదాల వల్ల ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు భువనగిరి నుంచి ఆలేరు వరకు ఆ కిందికి వెళ్తే వాడపల్లి వరకు వెళ్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలు కానీ ఆ ప్రాంతంలో పండించిన పంటలు కానీ తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు? నల్గొండ ప్రజలు మన వాళ్ళు కాదా? మనతో లేరా? రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా ఈసా నది హైదరాబాద్కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కలేబరాలతోని, పశువుల కలేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇలా మీకు అందరికీ హిస్టరీ అంతా, చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసిండ్రు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదే. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు, అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐ సీన్ దట్ రోడ్, మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించిన రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది, ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంజగుట్ట నుంచి పైకి పోయేదానికని మీరు చూడండి, ఏ రోడ్లు అయినా ఫ్లైఓవర్లు అయినా ఓల్డ్ సిటీలో, ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు, నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రోడ్లు వేస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా రోడ్లను విస్తరించండి, మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము, మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరించడానికి గౌలిగూడ నుంచి ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మనం మెట్రో రైలు నిర్మించుకోవడానికి ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న పౌరులందరూ ముందుకొచ్చి, ప్రజాప్రతినిధులందరూ ముందుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికే విజ్ఞప్తి చేసి మేము కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకెంతకాలం మేము
ఈ మురికి కూపంలో మేము జీవించదలుచుకోలేదు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని ఆ పార్లమెంట్ సభ్యుడు, ఆ శాసనసభ్యులు ముందుకు వస్తే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఈ నగర అభివృద్ధి కోసం, ఈ రోడ్ల విస్తరణ కోసం, ఎలివేటెడ్ కారిడార్ల కోసం, మెట్రో రైల్ కోసం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా మూసి మురికి ఇప్పుడు మీరు చూసిండ్రు ఎంత కాలుష్యం ఉందో, ఎవరైనా కోరుకొని అక్కడ జీవించాలని అనుకుంటాడా? ఏ ఆధారం లేనోళ్ళు, ఎలాంటి ఆదరణ లేనోళ్ళు, ఏ ప్రభుత్వం ఏం వసతులు కల్పించనప్పుడు ఇక చివరి మజిలీగా మూసి నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించాలనుకుంటున్నారు. అక్కడున్న దోమలు, అక్కడున్న కంపు, అక్కడున్న మురికి, వాళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే బడికి పోవడానికి బడి లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఆట స్థలం లేదు, నివసించడానికి ఒక కుటుంబం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా అక్కడ వసతులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకొని అర్ధరాత్రి పూట పరిగెత్తాలి ఎక్కడికో. నిల్వ నీడ లేని వాళ్ళే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈరోజు నివసిస్తున్నారు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ మొత్తం ఆక్రమించుకొని బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేస్తాడు రేవంత్ రెడ్డి అంటుండు. అసలు ఏమైనా చదువుకున్న వాళ్ళు లేకపోతే లోక పరిజ్ఞానం ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనా? వై షుడ్ ఐ డూ ఆల్ దోస్ థింగ్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వాటర్ కమిషన్, జలశక్తి మినిస్ట్రీ, దే హావ్ నోటిఫైడ్ సర్టన్ నామ్స్. అది నేను చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు గొప్పగా ఉందని బల్లలు చేర్చి ఆ చట్టాన్ని చేస్తారు. ఆ చట్టాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము అడ్డం పడతామంటారు. ఈ విచిత్రం, ఇలాంటి ఆలోచనలని మనమందరం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడాలి. బాగున్నది అనుకున్న వాళ్ళేం ఏమనడం లేదు, అడ్డుకోవాలనుకున్న వాళ్ళేం గట్టిగా అరుస్తున్నారు. ఈ రెండింటికున్న చిన్న తారతమ్యాన్ని ఈరోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని, ఈరోజు లేక్ రిజర్వేషన్, నేను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది, నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. నల్ల చెరువు 100% ఆక్రమణకు గురై ఒక కలుషితమైన ప్రాంతంగా చేస్తే ధైర్యంగా ఏమన్నా కానీ పర్వాలేదు, ఎవరు ఏమైనా అనుకోండి అని చెప్పి బుల్డోజ్ చేసినాం. బుమ్రక్ దౌలా ఈరోజు ఓల్డ్ సిటీలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఎదురుగ్గా ఒకప్పుడు ఆ బుమ్రక్ దౌలా నిజాం కుటుంబము తాగడానికి నీళ్లకు అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ వాటర్ రిస్టోర్ చేసి ఫిల్టర్ బెడ్స్ పెట్టి వాటి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబానికి తాగడానికి నీళ్లు తీసుకెళ్ళి అంత గొప్ప లేక్ని మొత్తం ఆక్రమించుకోవడమే కాబట్టి కలుషితం నిండిపోయింది. వాటి అన్నిటిని క్లీన్ చేసి మన ప్రారంభోత్సవానికి పోతే నార్మల్గా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి యాక్టివిటీని అసలు అలౌ చేయరు. వాళ్ళంతా యునైట్ అయ్యి ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకు వచ్చి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ముందుకు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు మాకు ఇచ్చినావు, ఇంత అద్భుతంగా ఇది వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉదయం మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం అక్కడ జిమ్, ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టడం, మిగతా లేక్ ఎకానమీ కింద స్వయం సహాయక సంఘాలకు అక్కడ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. ఆ పక్కన ఉండే వేలాది కుటుంబాలకు ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈరోజు ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఒక మానవీయ కోణంలో హ్యూమన్ టచ్ మేము ఎక్కడ మిస్ కాలే. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున
ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ టీజ్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. రెండు పక్కలైతే 200 మందికి 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు వైద్యం అందొద్దా? వాళ్ళ అభివృద్ధి పదం వైపు నడవద్దా? ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే పిల్లలకు ఉద్యోగం లేదు. ఈరోజు మీరు అందరు బాగా చదువుకున్న వాళ్ళు ఏఐ వచ్చింది, వైట్ కాలర్ జాబ్స్ అని పోతాయంటున్నారు. ఓకే ఫైన్, దాన్ని మీరు ఎట్లా ఆపలేరు, మనం ఎవరం ఆపలేము. వచ్చే సాంకేతిక విప్లవాన్ని మనం ఆమోదించాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది మనల్ని దాటుకొని వెళ్ళిపోతూనే ఉంది. మరి వైట్ కాలర్ జాబ్స్ అన్ని పోయినప్పుడు ఏఐ మొత్తం ఉద్యోగ అవకాశాలను ఆక్రమించుకున్నప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయకుండా వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించకుండా, రీస్కిల్ అప్స్కిల్ చేయకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కింద మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసుకోకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? రాతి యుగాల వైపు ప్రయాణిద్దామా? ఒకప్పుడు అడవుల్లో మనం ఆకులు అలాలు కట్టుకొని ఉండేది. తర్వాత కొంచెం బట్టలు కట్టుకునే కాడికి అట్లా ఇప్పుడు సూట్ వేసుకునే కాడికి ఇప్పుడు మోడర్న్ సొసైటీకి వచ్చినాం. ఇదంతా సమాజంలో పరిణామ క్రమంలో వచ్చిన అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని మనం అడ్డుకున్నామా? 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని నిజాం చేసిన దాంట్లో 10% కూడా ఈరోజు మనం చేయాలనే ప్రయత్నం చేయకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమిస్తుందా? ఈ చరిత్ర తిరగ రాసుకోవాల్సిన అవసరము, ఇప్పుడు రాయకపోతే ఎప్పుడు రాయలేమన్న పరిస్థితులు ఈ మేధావులకు అర్థం కావడం లేదా? ఇవాళ డిఫెన్స్, దే డోంట్ గివ్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్, దే డోంట్ అలౌ యూ టు సీ దట్ ల్యాండ్. టుడే I wanted to appreciate my army people and my defense minister. He has prepared to give 100+ acres in Bapu Gandhi Sarovar, where our army people are training, Agniveers are training there. They have decided to shift their Agniveer training camp some other place, and they are giving 100+ acres for this Gandhian ideology, where the Musi is going to come up. అంటే దేశ సరిహద్దుల్లో భద్రతగా ఉండి దేశాన్ని కాపాడే వీర సైనికులు కూడా వందలాది ఎకరాల వాళ్ళ భూములను మూసీ నది ప్రక్షాళన కోసం ముందుకొచ్చి అప్పజెప్తుంటే, ఇవి ప్రభుత్వ భూములు చాలా వరకు, లేదా ప్రభుత్వ నిబంధనలకు ప్రైవేట్ భూములు ఉన్నా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఈరోజు గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు 100 మీటర్ల బెడ్ విడ్త్లో నీళ్లు ప్రవహిస్తాయి. బోత్ సైడ్ 50 మీటర్ల బెడ్ విడ్త్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకనామిక్ జోన్, ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే నది సెంటర్ నుంచి లెక్క పెడితే ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, కంప్లీట్గా 200 మీటర్ల లోపలనే నీళ్లను నియంత్రించడమే కాకుండా నీళ్లకు సరైన దారి. ఈరోజు మీరు ఎస్టీ పిల్లల పైప్ లైన్లన్నీ మూసీ నదిలో కట్టిండ్రు, మధ్యలో కట్టిరు. వరద రాగానే అవి అడ్డుకోవడంతో ఆ నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. చెత్త వేయడం వల్ల, డెబ్రీస్ వేయడం వల్ల, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం తీసుకువెళ్ళి డంప్ చేయడం వల్ల అవి నిండడం వల్ల నీళ్ళు అక్కడి వరకు వేగంగా వచ్చి ఆగిపోతున్నాయి. ఒక దగ్గర 500 ఫీట్లు ఉంది, ఒక దగ్గర 50 ఫీట్లు ఉంది మూసీ నది. 500 ఫీట్లలో ఉండే వరద 50 ఫీట్లకు రాగానే మొత్తం నీళ్లు నిండి వెనక్కి వచ్చి కాలనీలన్నీ నీటిమయం అయిపోతున్నాయి. ఎన్ని వేల మంది నిరాశ్రయులైన, 10 లక్షల మంది పోయినసారి 2019-20లో వరదలు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ సర్వం కోల్పోయినారు. నేను ఎంపీని, ప్రతి కాలనీ నేను తిరిగి వచ్చిన. జల్పల్లిలో ఈ రోజు కూడా 1st ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయినాయి. నీళ్లు బయటికి పోవడం లేదు. జల్పల్లి ప్రాంతంలో కాలనీలు మునిగిపోయినాయి. ఈరోజు నీళ్లు మనం ఉన్న ప్రాంతాలకు వస్తలేవు. నీళ్లున్న ప్రాంతాన్ని మనం పోవడం వల్ల వాటికి దారి తెలవక అవి మన దగ్గరకు వస్తున్నాయి. నీళ్లుండే ప్రాంతాన్ని నీళ్లకు వదిలేస్తే నీళ్లు మన దగ్గరికి ఎందుకు వస్తాయి?
ఈరోజు కాలనీలకు లేకపోతే సిటీలకు నీళ్లు వస్తున్నాయంటే ఆ నీళ్లు ప్రవహించే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, ఆ నీటి పరివాహక ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. వీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ దోస్ డిజాస్టర్. వాటికి ఏ దారి తెలియక మన దారిలోకి వస్తున్నాయి, మన ఇంట్లోకి వస్తున్నాయి. వాటిని పకడ్బందీ ప్రణాళికతోటి మూసీ నది, ఈసా నది, గోదావరి నది నదుల త్రివేణి సంగమాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ నదులు మన సంస్కృతిని, నాగరికతనే కాదు మన ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి, ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. Yes, conquer one country without any violence, with peace. He won one war. ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని శాంతి ద్వారా సాధించిన వాళ్ళు ఈ భూమి మీదనే పుట్టలేదు ఇంతవరకు. ఈ ప్రపంచంలో ఎవరికి అంత గొప్ప చరిత్ర లేదు. 30 సంవత్సరాలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే గాంధీ మీద కూడా లాఠీ ఎత్తలే. కానీ స్వతంత్రం వచ్చిన 6-7 నెలలనే కొంతమంది బుల్లెట్తో పొట్టన పెట్టుకున్నారు గాంధీని. వాళ్ళు కూడా నీతులు చెప్తారు, ఇంకా నేనేం చెప్పాలి? అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము. ఈరోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాము. ఈరోజు మనకు తాగడానికి నీళ్ళంటే గండిపేట వైపు చూడాలి, హిమాయత్ సాగర్ వైపు చూడాలి. పిల్లలు పర్యాటక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే గండిపేట హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించింది కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం. అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈరోజు ఎక్కడున్నది, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడున్నది, సిటీ కాలేజ్ ఎక్కడున్నది, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడున్నది, నిజాం కాలేజ్ ఎక్కడున్నది. ఇవన్నీ గొప్ప వారసత్వ కట్టడాలు, చరిత్రతో పాటు ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు మనం గొప్పగా రాణించగలిగినాము. మనం వచ్చిన తర్వాత గొప్పగా కట్టుకున్నది ఒకటి చెప్పండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన కట్టడం, చరిత్రలో మనకు పేరు తెచ్చిపెట్టగలిగిన కట్టడం ఒక్కటైనా మనం కట్టుకోగలిగినమా? వరంగల్ వెళ్తే 1000 స్తంభాల గుడి చెప్పుకోవాలి, అక్కడికి వెళ్తే రామప్ప మందిరం చెప్పుకోవాలా, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక చరిత్రను చెప్పుకోవాలా, అలంపూర్ వెళ్తే శక్తిపీఠం గురించి చెప్పుకోవాలి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజులు కట్టిన గొప్ప గొప్ప మందిరాలను చెప్పుకుంటున్నాం తప్ప మనం చరిత్రకారులం కావాల్సిన అవసరం లేదా? మన చరిత్రను తిరిగి మళ్ళీ రాసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వదులుకోవాలా? ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ చూపించినాం. 21 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.5 kilometers roughly, Himayat Sagar to Gandhi Sarovar 9.5 kilometers roughly. Put together the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు. తప్పుడు ప్రచారంతో స్వార్థం ఉండొచ్చు. మేము చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు మారీచుడు, సుబాహుడు,
దేవతలు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు ఆయన శిష్యులు వచ్చి ఈ యజ్ఞాలను భగ్నం చేసి లోక కళ్యాణం జరగొద్దని రక్త మాంసాలను ఆ యాగంలో వీళ్ళు నెయ్యి పండ్లు ఫలాలు వీళ్ళేస్తే పైనుంచి వాళ్ళు రక్తం మాంసాలు అందులో పోస్తారు. అయినా దేవతలు యజ్ఞాలు యాగాలు మానలేదే. ఆ మారీచుడే కదా సీతమ్మను ఎత్తుకుపోవడానికి రావణాసురుడి మేనమామ మారీచుడు. మేనమామను రావణాసురుడు కోరుకుంటే మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతను ఎత్తుకోవడానికి పోతే రాముడి చేతిలో మారీచుడు పోయిండు, సుబాహుడు పోయిండు, రావణాసురుడు పోయిండు, అందరు పోయిండు. లోక కళ్యాణం కోసం మంచి పనులు చేపట్టినప్పుడు సహకరించుకోవడానికి మీకు మనసు రాకపోతే పర్వాలేదు, అడ్డుకునే ప్రయత్నం చేయకండి దయచేసి. దయచేసి ఈ ప్రభుత్వం ఓపెన్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది. రేపు శాసనసభలో కూడా ఇది చర్చకు పెడతాను. శాసనసభలో మీరు వీలైనంత మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ముందుకెళ్ళడానికి. ఇంకా మీకున్న అనుభవాన్ని, మీరు ప్రపంచంలో చాలా చదువుకొని వచ్చారు, గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నామంటూ. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చిన, నేను గవర్నమెంట్ స్టూడెంట్ని. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను చూసి నేర్చుకున్నది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నాకు గొప్ప విద్యలేం రావు, కానీ చూస్తే నేర్చుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి నాకు. అందుకే ప్రపంచంలో ఉన్న అభివృద్ధిలో నేను చూసి వచ్చిన. సేయింగ్ ఇస్ బిలీఫ్ అంటారు, నకల్ మారనేకి వెళ్ళి అకల్ రహనా అంటారు. ఇన్ని ప్రాజెక్టులను చూసినాము, కనీసం వాటి నకలు కొట్టినా కూడా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన కట్టడాన్ని మనం కట్టవచ్చు. దీనికోసం పెద్దగా సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే సరిపోద్ది. అది కూడా లేకుండా మాట్లాడితే ఇంకా నేను చేయగలిగింది ఏముంది, జాలిపడడం తప్ప. నాకున్న అవకాశం ఏంది, మీరందరు సలహా చేయండి, మీరందరు తీర్మానం చేయండి. వద్దు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. మీ అందరికి ఇష్టం లేని అభివృద్ధి నేను ఎందుకు చేస్తాను? ఈ అభివృద్ధిని చేసి నేనేం నాతో పాటు తీసుకెళ్లేది ఉందా? లేదే. ఆర్టీజీఎస్ కూడా లేదు పైకి పోయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చినా కూడా పైన పోయినాక ఎన్కాష్ చేసుకోవడానికి ఏం లేదు. ఏం చేసినా ఇక్కడనే వదిలేళ్ళాలి, ఏం సంపాదించినా ఇక్కడనే వదిలేళ్ళాలి. మీరు అందరు ఎవరన్నా ఏమన్నా ఫెసిలిటీ ఉంది భవిష్యత్తులో వస్తుంది అనుకుంటారేమో. చంద్రమండలం పోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించింది పైకి పోయినప్పుడు ఆర్టీజీఎస్ కింద బదిలీ చేసుకోవచ్చు అని. ఐ డోంట్ థింక్ సో. ఏ టెక్నాలజీ వచ్చినా అది అసాధ్యము. మనం చేసిన మంచి ఇక్కడే ఉంటుంది, మనం చేసిన చెడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మంచికైనా చెడుకైనా నేను మంచికి ప్రతినిధిని కావాలనుకుంటున్నా. రెండు మంచి పనులు చేయడం ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడితే నాకు ఇచ్చిన అవకాశాన్ని సార్థకత చేకూరుతుంది అని యంగ్ ఏజ్లో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతంలో నుంచి చదువుకొని వచ్చిన నాకు ప్రజలు ఇంత ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా. చాలామందికి రాజకీయాలలో ఉండే వాళ్ళకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయితే బాగుండని. కానీ నాకు దేవుడు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండు. 2 సంవత్సరాల 3 నెలలు చాలా మంచిగా పూర్తి చేసిన, ప్రణాళికలు సిద్ధం చేసిన. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను వృధా చేయదలుచుకోలే. నేను స్ట్రాంగ్ ప్రాక్టీసింగ్ హిందూ. నేను ఫిలాసఫీని నమ్ముతా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానే. ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ బట్ ఐ ఫాలో మై రిలీజియన్. నేను ప్రాక్టీసింగ్ హిందూని. ప్రాక్టీసింగ్ హిందూ అని అంటే కర్మ సిద్ధాంతాన్ని, మంచిని మంచు చెడుని చెడు అనడమే ప్రాక్టీసింగ్ హిందూ యొక్క లక్షణం. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ఎవరి ఆస్తులను గుంజుకోవడానికి కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసి నిర్మించుకుంటున్న ప్రాజెక్ట్. ఇది నా ఒక్కడి వల్ల కాదు. ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈరోజు సిద్ధం చేసినాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా మీరందరూ సహకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎటు నుంచి అటు పోయినా 160 కిలోమీటర్ల 80 కిలోమీటర్ల యావరేజ్, 70 కిలోమీటర్లు ఒక సైడ్, ఇంకో సైడ్ 91 కిలోమీటర్. కానీ ఇట్లా మీరు డైరెక్ట్గా వెళ్తే వితిన్ 41 కిలోమీటర్స్, 35 కిలోమీటర్, 41 కిలోమీటర్స్లో హైదరాబాద్ ప్రతి ట్రాఫిక్ జామ్లో నుంచి ఒక ట్రంపెట్ క్రియేట్ చేస్తున్నావు. చార్మినార్ నుంచి బయలుదేరితే నువ్వు ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళాలంటే ఇప్పుడు సిటీ అంతా తిరగాలి, గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నావు. ఇలా డైరెక్ట్ ఆ ట్రంపెట్ మీదకి వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కేస్తే, ఎలివేటెడ్ కారిడార్ ఎక్కితే
యూ వాంటెడ్ టు గో విజయవాడ ఆర్ ఎనీ ప్లేస్, డైరెక్ట్ గౌరెల్లికి వెళ్ళిపోతావు. నువ్వు ఐటీ సైడ్ పోవాలనుకుంటే ఇటు వెళ్తావు. ప్రతి జంక్షన్లో ఒక ట్రంపెట్ క్రియేట్ చేసి మూసీ మీదనే వీటి అన్నిటిని చేస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు డేటా సెంటర్స్, కన్స్ట్రక్షను, ల్యాండ్స్కేపింగు బిగ్గెస్ట్ యాక్టివిటీ ఇన్ ది స్టేట్, పర్టికులర్ ఇన్ కోర్ అర్బన్ రీజియన్. వాటర్ లేదు, వాటర్ స్కేసిటీ, గ్రౌండ్ వాటర్. ఈరోజు జూబ్లీహిల్స్లో చాలా మంది శ్రీమంతులు ఉన్నారు. మీరు ఎంత శ్రీమంతులు అని ఉండండి, 300 ఫీట్లలో నీళ్లు దిగలరా? మీరు తెస్తురా? 1300 ఫీట్లు బోర్ వేసినా నీళ్ళు వస్తలే. నేను ముఖ్యమంత్రి, మా ఇంట్లోనే 1500 ఫీట్ల బోర్ ఉంది. నేను కూడా నీళ్లు పైకి తేలేకపోయినాయి. ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళమా? ఈరోజు గ్రౌండ్ వాటర్ జస్ట్ లైక్ దట్ డిఫ్లీటింగ్. ఈరోజు యావరేజ్గా 1300-1400 ఫీట్లు ఈరోజు బోర్ వేస్తే కానీ నీళ్లు పడని పరిస్థితి వచ్చింది నగరానికి. ఎందుకు? కాంక్రీట్ జంగుల్గా మారిపోయింది. ఎక్కడ గ్రౌండ్లో వాటర్ పర్కులేట్ అవ్వడం లేదు. భూమిలోకి నీళ్ళు వెళ్ళనప్పుడు భూమిలో నుంచి నీళ్లు మీరు ఎట్లా బయటికి తీస్తారు? ఈరోజు చెరువులు, కుంటలు, నాలాలు అన్ని ప్రక్షాళన చేసి నీటి ప్రవాహాన్ని స్థిరీకరించి మూసీ నదిలో నిరంతరం నీళ్లు పెడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళకు కూడా వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేట్ చేసినాం. రోడ్డు మధ్యలో హార్వెస్టింగ్ వెల్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నీళ్లను ఒడిసి పట్టుకోవాలని ఒక విధానాన్ని తీసుకొచ్చిన హైదరాబాద్ నగరంలో నీళ్లు మీరు ఎక్కడ లోపలికి పోయి తెచ్చినా కొద్దిగా అందులో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. బియాండ్ ఏ పాయింట్ మీరు బోర్ డ్రిల్ చేసి వాటర్ తెస్తే ఆ వాటర్ దేనికి పనికి ఉపయోగం ఉండదు. అదేవిధంగా కన్స్ట్రక్షన్కు మనం అత్యధికంగా ఖర్చు పెట్టి, ఇంతకుముందు వెంకట నరసింహారెడ్డి గారు చెప్పారు, కృష్ణా నది నుంచి, గోదావరి నది నుంచి మనం హైదరాబాదు నగరానికి తెచ్చే నీళ్లను పరిశ్రమలకు ఇచ్చినా, నిర్మాణ సంస్థలకు ఇచ్చినా ఒక కేఎల్కి 180 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అన్నాడు. ఇవాళ వాటర్ ట్రీట్ చేసి ఎస్టీపీల ద్వారా ఈ వాటర్ని తిరిగి వినియోగించుకుంటే 70 నుంచి 80 రూపాయలు ఒక కేఎల్కి, అంటే మోర్ దాన్ 60% వాళ్ళ కాస్ట్ కట్టింగ్ చేయడానికి ఉంది. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 2-3 లక్షల కోట్ల రూపాయలు మా శ్రీధర్ బాబు గారు డేటా సెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు లాస్ట్ 2 years. దే నీడ్ వాటర్. పర్టికులర్గా గ్రే వాటర్ ఇవ్వగలిగితే, ట్రీటెడ్ వాటర్ ఇస్తే వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ప్రపంచంలో. సో ఈరోజు మనం ఆ వాటర్ని ఎస్టీపీల ద్వారా ఈ వాటర్ని విడిచిపట్టుకొని ఈ మూసీ నది ఎంబడే ట్రంక్ లైన్లు, రిజర్వాయర్స్, వాటర్ రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్ళు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇదంతా గ్రోత్ ఇంజన్ కింద మారుతుంది. రాష్ట్రం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా కొందరు భూములు పోయినాయి, పోలేదా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా కొంతమంది భూములు కోల్పోయినాయి. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ప్రాంతానికి 4 సార్లు ఎమ్మెల్యే. ఈ భూములని పోయినప్పుడు వాళ్ళని ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసింది. నష్టపరిహారాన్ని ఇచ్చినాం. ఈరోజు ఇంకా నేను అత్యధికంగా ఇస్తా అంటున్నా. ఆ రోజున చాలా కన్జర్వేటివ్గా, ఆ రోజున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్లా ఎక్కువ ఇవ్వలేకపోయినారు. ఈరోజు సంపూర్ణంగా మనం అందిద్దాం అనుకుంటున్నాము. ఏం ఖర్చు పెడతామో చెప్పండి, హౌస్లో ఓపెన్ డిబేట్ చేద్దాము. పర్ పర్సన్ ఏమిద్దామో మీరు చెప్పండి. హార్డ్లీ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూసీ నది పరివాహక. మేము ఆల్రెడీ ఎన్యూమరేట్ చేసినాం. 4 నెలలు ఇంటింటికి వెళ్ళి ప్రతి దగ్గర ఆ ఇంటి వివరాలు అన్ని రాసుకొచ్చి డేటా కలెక్షన్ చేసిన 4 నుంచి 5 నెలలు కొన్ని వందల మంది అధికారులను మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల యొక్క వివరాలు అన్ని సేకరించిన. చాలా మంది ఏమనుకుంటారు, ఏం లేదు జస్ట్ తెచ్చి కూలగొట్టాలనుకుంటున్నాను. తప్పు. ప్రతి పేదవాడి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిరాశ్రయుల వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏవైతున్నాయో 10,500 ఇళ్ళు కేటాయించిన. అయితే వాళ్ళకు కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. మాకు ఇక్కడ ఉపాధి ఉన్నది, మేము చిన్న చిన్న పనులు చేసుకుంటాం, మేము ఇళ్లలో పని చేసుకుంటాం, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడెక్కడో వేస్తే మాకు ఈ పని పోతుంది, మాకు ఉపాధి పోతుందని నాకు సానుకూలంగా అనిపించింది. అందుకే ఎక్కడికక్కడ ఏరియాలు ప్రభుత్వ భూములలోనే వాళ్ళకి ఇండ్లు కట్టి ఇవ్వాలని ఈరోజు మా బట్టి విక్రమార్క గారు ఆ సంఘాలు వస్తే జన ఆందోళన సంఘంతో కూర్చొని వాళ్ళకి హామీ ఇచ్చిండు. ఈరోజు అంబర్పేట ఎమ్మెల్యే, అంబర్పేటలో 150 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ కార్యాలయకు, పోలీస్ అకాడమీ ట్రైనింగ్కి పోను. ఆ అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలో మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ 20-25 ఎకరాలలో అక్కడ వాళ్ళకి ఇళ్లతో పాటు పాఠశాల కట్టి వైద్య సదుపాయాలు అందించి వాళ్ళకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వాలని ఈరోజు మేము ప్రణాళికలు చేస్తున్నాం. ఈ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లోనే వాళ్ళకు నివాస స్థలాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలకు చదువుల కోసం పాఠశాల, వాళ్ళకు వైద్యం అందించి ఆ పక్కనే వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం.
असदुद्दीन ओवैसी गाరు అక్బరుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళ ఎమ్మెల్యేలు బలాల గారు ఎమ్మెల్యేలు అంతా మాట్లాడినారు. सर आप हमारे जितने भी लोग हैं यहाँ छोटे मोटे काम करके जी लेते हैं, उन लोगों को अब दूर दूर लेके गए तो मुश्किल हो जाएंगे, हमारे लिए तकलीफ है. उनके सुझाव हम लिए. आने वाले दिनों में हम जहां वहां जो असेंबली एरिया में जो मूसी के अगल बगल में जितने भी लोग हैं वहां का वहीं हम लोग उन लोगों को जगह ढूंढ कर घर बना के देंगे. हम लोग हम क्यों ऐसी सड़क पे छोड़ेंगे? हम उनके परिवार है, वो सब लोग चाहे तो मैं मुख्यमंत्री बने. उन लोगों को दुखी देने के लिए, नुकसान करने के लिए हम मुख्यमंत्री नहीं बना. मैं उन लोगों को वो मुझे चाहता है वो लोग दुआ दिए वो लोग, इसीलिए आज मुख्यमंत्री 2 साल मैं कामयाब हो गए. उन लोगों को क्यों मैं नुकसान पहुंचाने के लिए मैं कोशिश करता हूं? क्या दुश्मनी है उन लोगों से? गरीब लोगों से मेरे क्या दुश्मनी है? मैं बड़े बड़े बंगले में, फार्म हाउस में नहीं रहता हूं. मैं भी झोपड़ियों में घूमते रहता हूं, हमेशा गरीबों से मिलजुल के रहता हूं. उन लोगों के तकलीफ, उन लोगों के दिल का धड़कन मैं समझ सकता हूं. उन लोगों के दुखी को दूर करने के लिए मैं कोशिश करूंगा. मैं कुछ चाहे तो बैठकर बात करूंगा. मेरा पूरा सिस्टम खड़ा हुआ है उन लोगों की मदद के लिए. हमारे एमएलए, हमारे मिनिस्टर्स, हमारा ऑफिसर, सब लोग तैयार है. उन लोगों को जो जो जरूरत है हम लोग पहुंचा देंगे. किसी को दुख को पहुंचाने के लिए हम यहां बैठे नहीं है. लोग समझ रहे होंगे अरे यहां पर कुछ बना है, अरे रेवंत रेड्डी जी रियल एस्टेट के लिए सोचता है. हां जरूर सोचता हूं, क्यों नहीं. रियल एस्टेट मेरे घर पे कुछ लाने वाला नहीं है. 1000 लाखों कारीगरों को काम मिलने वाला है, इन्वेस्टमेंट आने वाला है. जीसीसी सेंटर बनाना है तो बड़े बड़े मंजिल बनाना है, 60-70 फ्लोर्स का मंजिल बना रहे. कौन करना है? ये इंफ्रास्ट्रक्चर मैं तैयार करना है ना. क्यों नहीं करना रियल एस्टेट सरकार? क्यों नहीं करना फार्मा? क्यों नहीं करना आईटी? क्यों नहीं करना टूरिज्म? क्यों नहीं करना एंडोमेंट टूरिज्म? क्यों नहीं करना मेडिकल टूरिज्म? ये सब सरकार की जिम्मेदारी है. ये लोग भूल जा रहे हैं. परिवार के लिए फार्म हाउस बना लिए तो सब कुछ हो गया बोल के कोई समझे तो वो उनका सोच है. मैं क्या कर सकता हूं? मैं कुछ बोलने के लिए भी यहां नहीं है. मेरा सोच अलग है भाई. मेरा सोच गरीबों के साथ है. पैसे ऐसो वाले इधर पसंद नहीं है तो सिंगापुर जाएंगे, सिंगापुर समझ में नहीं आया तो पहले दुबई जा रहे थे. 15 दिन से सब दुबई से फिर इधर आ रहे. देखो हकीकत. पहले बोल रहे थे अरे हैदराबाद क्या है, हैदराबाद है, दुबई देखो. अभी बोल रहा है भाई हैदराबाद इज सेफेस्ट प्लेस. वाई? बिकॉज व्हेन वॉर वाज गोइंग ऑन, ऑपरेशन सिंदूर, इंडिया पाकिस्तान, that time you have organized Miss World in Hyderabad with safe. So Hyderabad is safest place for any person. ఈ రోజు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. మనము తప్పిదాల వైపు చూడొద్దు. ఎక్కడైనా చెడు ఉంటుంది. ఆ చెడును మనము తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్డ్ వెపన్. పాజిటివ్ నిజము గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పారు. ఈరోజు అబద్ధాలు చెప్పడానికి నెలకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్రమ సంపాదనను కొంతమంది. నేను ఇవన్నీ చెప్తే మా బట్టి విక్రమార్క గారు అంటారు అరే నీ ఆలోచనలు మంచుకున్నాయి, నీ పనులు బాగున్నాయి, నువ్వెందుకు చెప్పవు అంటాడు. నాకు దీని మీదనే సమయం సరిపోతుంది. రోజుకు 18 గంటలు. ఇది ఒక మీరు సొంత ఇల్లు కట్టుకుంటే ఒక 2000 స్క్వేర్ ఫీట్ సొంత ఇల్లు కట్టుకున్నా ఒక 3000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఇంటీరియర్ చేసుకోవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? మీ ఇంట్లో మీ సతీమణితో మీకు ఎన్ని తిట్లు పడుతున్నాయి ఉన్నోళ్ళు అందరికీ తెలుసు కదా. కిచెన్ అట్లా లేదు, డ్రాయింగ్ ఇట్లా లేదు, డైనింగ్ అట్లా లేదు, బెడ్రూమ్ ఇట్లా లేదని. ఇంత పెద్ద ప్రాజెక్టును ఒక కాన్సెప్ట్ను కన్సీవ్ చేసి 0 to 100 చేయాలంటే ఎన్ని గంటలు మేము పనిచేసి ఉంటాం? ఇన్ని గంటలు చేసేటప్పుడు పేదవాడి బాధను మేము అర్థం చేసుకోకుండా చేస్తామా? పేదవాళ్లతో మాకున్న శత్రుత్వం ఏంది? పేదవాళ్ళ నిరాశ్రయులు చేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? పేదవాళ్ళతో శత్రుత్వం చేసినోడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడా? ఎక్కువ నా ఆలోచన ఏముంటుంది? ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలి, మా ప్రభుత్వం రావాలని ఉంటుంది. అది రావాలంటే వాళ్ళకి మేలు చేయాలి, కానీ వాళ్ళని విధ్వంసం చేస్తే అది జరుగుద్దా? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న ఎనీ పొలిటీషియన్ ఈజ్ గోయింగ్ టు కమిట్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ?
ఇది చేస్తే రేవంత్ రెడ్డికి చరిత్రలో ఒక పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ వస్తే రెండోసారి కూడా మేము అధికారానికి దూరం అవుతామని కొంతమంది కడుపులో కుళ్ళు, మాటల్లో విషం, చూపుల్లో పగ, ఈ 3 కాంబినేషన్స్తోని దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదంతా మీకు అప్పచెప్పిన నా జిమ్మెదారి అయిపోయింది. మీరందరు దీన్ని కాపాడుకుందామా లేకపోతే కాలానికి వదిలేద్దామా మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే మీ అందరు మెజారిటీ అభిప్రాయం లేకుంటే నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు. మీరు దీని మీద ఏమేం కావాలో సజెషన్స్ ఇవ్వండి. ఓపెన్గా వెబ్సైట్ ఇచ్చిండ్రు, ఆ వెబ్సైట్ ఒకసారి ఆన్ చేయండి, స్క్రీన్ మీద ప్లే చేయరు. ఆ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో musi.telangana.government.in ఎవరు ఏం సలహాలు ఉన్నా, ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నా కూడా మాకు ఇవ్వండి. మంచిని అన్నిటిని తీసుకుంటాము. సలహాలు మీరు ఎవరు ఇచ్చినా అది అమలు చేస్తే నాకే మంచి పేరు వస్తుంది, మా ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. తప్పులు జరగకుండా సరిదిద్దే బాధ్యత మీదే. మీకే ఓపెన్ ప్లాట్ఫామ్, ఓపెన్ డయాస్ మీతో షేర్ చేస్తున్నా నేను. ఎవరు డిపిఆర్ లేదు, ఎన్ని వేలు అవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, తెర వెనక ఇది జరిగింది, తెర ముందు అది జరిగింది. ఇక ఈ ఊహాగానాలకు, కాన్స్పిరసీ థియరీస్కి పులి స్టాప్ పెట్టండి దయచేసి. ఇంకా మీరు పెట్టినా కూడా నేను అనేది ఏం లేదు. మనం అందరికీ చెప్తాం బాగుండా మంచి బట్టలు తొడుకోని, లేదు నేను ఇట్లనే ఉంటాను ఎవరన్నా బజార్లో తిరిగింది అనుకో అటు దిక్కు చూడడం మానేస్తాం. ఏం చేస్తాం అంతకుమించి ఏం మార్గం ఉంది నాకు మీరు చెప్పండి. చెడు చూడొద్దని ఎప్పుడో చెప్పారు, చెడు వినొద్దని చెప్పారు. మహాత్మా గాంధీ గారే చెప్పినట్టున్నారు కదా మనకు. సో ఖచ్చితంగా చెడు చూడను, చెడు వినను. మంచి ఏది చెప్పినా నేను స్వీకరిస్తా. మీలో ఒకడిని, నేను వేరు మీరు వేరు కాదు, మీలో ఒకడిని, మీతో పాటే ఉంటా. మనందరం కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ మద్దతు ఇవ్వండి. ఒక అద్భుతాన్ని అంటే అద్భుతాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని తీర్చిదిద్దుకుందాము. మన చరిత్రను కాలగర్భంలో కలపొద్దు, మన చరిత్రను భవిష్యత్ తరాలకు అద్భుతంగా అందిస్తామని తెలియజేస్తూ ఓపికగా 2.5 గంటలు కూర్చున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, నల్లగొండ ప్రజల యొక్క బాధను అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు కాలుష్యాన్ని మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ భవిష్యత్ తరాలు పుట్టబోయే పిల్లలు కాలు వంకర, కన్ను వంకర, లేకపోతే రకరకాల సమస్యలతోని ఆ ప్రాంతంలో ప్రజలు బాధను అనుభవిస్తారు. ఈ మూసి ప్రక్షాళన చేయకపోతే వాళ్లకు న్యాయం జరగదు. నల్లగొండ ప్రజల యొక్క సమస్యని కూడా సానుకూలంగా అర్థం చేసుకొని ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళడానికి అవసరమైన సహకారాన్ని, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.